నేనేంటి నేనెవరు అని చెప్పాలంటే డాక్టర్ ఆది నారాయణ రెడ్డి గారు లైఫ్లో ఏదైనా సాధించాలి, 10 మందికి ఉపయోగపడాలి అన్న బలమైన సంకల్పం. మనిషి బిహేవియర్ ఎలా ఉంటుంది? డాక్టరేట్ తీసుకున్నారు, పిహెచ్డి ఫార్మాలో. అంటే మీరు ఏదో కావాలనుకున్నారు కానీ ఈ సైడ్ వచ్చారు మీరు. దానికి ఏదో రీజన్ అంటే ఇన్ఫామ్ వెళ్ళాలనుకున్న క్రమంలో కొంచెం ఫ్యామిలీలో క్రైసిస్ రావడం, మా ఫాదర్ మా నుంచి దూరంగా ఉండాల్సి రావడం, అంటే ఎన్నో కష్టాలు పడి ఉంటారు చిన్నప్పటి నుంచి. అంటే ఒక నార్మల్ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంత కష్టపడి చదువుకోరు. అంటే మన లైఫ్లో ఎప్పుడైతే ఇంక ఏం లేదు అయిపోయింది అన్న ఒక సిచ్యువేషన్లో కూడా ఫార్మ్స్ చేయాలంటే దాదాపు ఇట్స్ కాస్ట్ ఆఫ్ 3 to 4 lakhs. ఎస్. సో ఇట్స్ హ్యూజ్ మనీ. 4 lakhs అంటే చాలా పెద్ద అమౌంట్ అప్పట్లో. కొత్తగా ఏం చేస్తున్నావు, ఇంకా గొప్పగా ఏం చేస్తున్నావు, కానీ మాకు తెలిసి ఒక 5-6 సంవత్సరాలు టైం పడుతుంది, ఒక 10 లక్షలు డబ్బులు అవుతుంది. ప్లస్ అంత చేసినా కూడా వస్తుందో రాదో తెలియదు. మ్యారేజ్, పిల్లలు, వైఫ్, మళ్ళీ చదువు, మళ్ళీ జాబ్. ఆ రోజు వెళ్ళడం, ఆ రోజు వితిన్ 2 daysలో ఆఫర్ లెటర్ పంపించడం, నెక్స్ట్ మంత్ మళ్ళీ జాబ్ కూడా జాయిన్ కావడం. అంటే సో దాదాపు ఒక 10 కంట్రీస్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను డాక్టర్ రెడ్డిస్లో. చాలా లిమిటెడ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నామేమో అన్న నాకు ఆలోచన వచ్చినప్పుడు, నేను ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్ అని ఒక ఉన్నాను. ఎప్పుడైతే మనకు కొంచెం స్కిల్స్ పెరుగుతాయో ఆ స్కిల్స్ని మనం మన లైఫ్లో వాడచ్చు, మన పిల్లలకి వాడచ్చు, మన బిజినెస్లో వాడచ్చు. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలు అంటే యూరోప్ అండ్ యుఎస్ లాంటి కంట్రీస్లో దాదాపు 40 to 60% పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ మెంటల్ ఇల్నెస్. ఆది అంటే కోపము, ఆది అంటే సంతోషం, ఆది అంటే స్ట్రెస్, ఆది అంటే వేస్ట్. ఇట్లా మనం ఏం చేస్తున్నాం అంటే పర్సన్ యొక్క బిహేవియర్ని, పర్సన్ని కలిపి చూడడం తెలియకుండా మొదలుపెట్టేస్తాం. ఈరోజు మన కళ్ళు, కాళ్ళు, చేతులు, మనం తిన్న ఫుడ్ అరిగి మన టైంకి పడుకొని నిద్రపోయి పొద్దున్న లేగలుగుతున్నాం అంటే మనకు మించిన అదృష్టం ప్రపంచం లేదండి. దిస్ అ ఫ్యాక్ట్. ఎస్ సార్. 100. ముఖ్యంగా ఏంటంటే ఈ రిలేషన్షిప్లో ముఖ్యంగా ఈ ఎమోషనల్సే రీజన్ ఉంటాయి. సో చాలామంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోవడానికి కావచ్చు, లేదా ఫ్రెండ్షిప్ విడిపోవడానికి ఏంటంటే ఇవన్నీ కూడా హ్యాపీనెస్ ఇస్ ఎ మెంటల్ స్టేటస్ అండి. చాలా మంది ఎక్కడ చూస్తున్నారంటే హ్యాపీనెస్ని మనకున్న బిల్డింగ్లో, మనకున్న కార్లో, లేకపోతే మనకున్న స్టేటస్లో, లేకపోతే మనకు బయట వేరే వాళ్ళు ఇచ్చే మన కీర్తిలో మనం చూసి బాధ. అంటే 10,000 కూడా సంపాదించుకుని ఫ్యామిలీ లీడ్ చేయని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈజ్ అ మిలియనియర్. సో ఆయన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక డైరెక్టర్గా ఉంది. ఆయన కింద దాదాపు ఒక 150 మంది ఎగ్జిక్యూటివ్స్ ఉంది. సో ఆయన అనుకున్న దాన్ని చాలా సుందరగా, ఎఫర్ట్లెస్గా ఈరోజు సాకారం చేశారు. బికాస్ ఈజ్ బిలీవింగ్ యూ కెన్ డూ. సో ఇప్పుడు నేను చేయగలుగుతున్నా అంటే నేను 8 to 8 వర్క్ చేయాల్సి ఉంది. ఆల్మోస్ట్ 10 hours ఆఫ్ ఇంటెన్స్ ఆఫీస్. తర్వాత నాకున్న కొద్దిపాటి టైంలో నేను కొన్ని వేల మందిని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగానంటే నా సజెషన్ ఏంటంటే యూ ఆల్ కెన్ డూ దిస్. ఎందుకంటే ఇప్పుడు ఆది చేయగలిగి శ్రీకాంత్ చేయలేకుండా ఉండదు. ఎస్. యా. హాయ్, నమస్తే. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాట్ విత్ శ్రీకాంత్ విత్ సక్సెస్ వాయిస్. ఈరోజు మరికొత్త ఎపిసోడ్తో, కొత్త సక్సెస్ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చాను. దానికంటే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎంతోమంది సక్సెస్ స్టోరీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నా యొక్క చిన్న ప్రయత్నం ఏంటంటే చాలామంది వాళ్ళ జీవితాల్లో అంటే వాళ్ళున్న ఫీల్డ్లో సక్సెస్ అయి ఉంటారు, కానీ చాలామందికి తెలియకపోవచ్చు. అలాంటి వ్యక్తులను నేను ప్రపంచానికి చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం. అందు గురించే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, మన దగ్గర ఒక సక్సెస్ పర్సన్ ఉన్నారు. సో తను ఎవరో కాదు, సో డాక్టర్ ఆది నారాయణ రెడ్డి గారు. తను ఒక డాక్టరేట్గా అంటే పిహెచ్డి కంప్లీట్ చేసి, ఒక ఫార్మాలో పిహెచ్డి కంప్లీట్ చేసి, ఎన్నో విదేశాల్లో ఇంటర్నేషనల్ ట్రైనింగ్ తీసుకొని, అంటే ఎన్ఎల్పి కావచ్చు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మాస్టర్స్ కోర్సు కంప్లీట్ చేసి ఈరోజు వేల మందికి తను ట్రైనర్గా ట్రైనింగ్ ఇస్తున్నారు. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సార్. నమస్తే. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా మా ఛానల్కి వచ్చినందుకు మాకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. సో ఈరోజు నేను ఎన్నో క్వశ్చన్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు. థ్యాంక్ యూ. సో ముందుగా మీ యొక్క పరిచయం సార్. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ అండి. మీ ఛానల్ చాలా ప్రోగ్రెస్ అయ్యి, మీరు పరిచయం చేసే వ్యక్తుల ద్వారా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ జీవితాలు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక మీరు అడిగిన క్వశ్చన్ నేనేంటి నేనెవరు అని చెప్పాలంటే, నేను బై నేమ్ డాక్టర్ ఆదినారాయణ రెడ్డి, పిహెచ్డి ఇన్ ఫార్మసీ
చేయడం జరిగింది. తర్వాత మాది బేసిక్గా గిద్దలూరు అండి, గిద్దలూరు మండల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అండ్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో మేము నలుగురం సంతానం, మా ఫాదర్ మదర్కి, నేను ఒక అబ్బాయిని, ముగ్గురు సిస్టర్స్. సో ఒక మారుమూల గ్రామంలో ఉండి ఒక మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చి లైఫ్లో ఏదైనా సాధించాలి, 10 మందికి ఉపయోగపడాలి అన్న బలమైన సంకల్పం చిన్నప్పటి నుంచి నా వల్ల ఉంది అన్న విషయం నాకు రీసెంట్గా తెలిసింది. సో ఆ జర్నీలో భాగంగా నా చిన్నప్పుడు నా చదువు కానీ, ఆ తర్వాత నా ఎంఫామ్ కానీ, తర్వాత పిహెచ్డి కానీ, ఆ తర్వాత గత 20 సంవత్సరాలుగా నా ప్రొఫెషనల్ లైఫ్ కానీ, నేను ఇప్పుడు డాక్టర్ రెడ్డీస్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. దట్స్ మై ప్రొఫెషనల్ సైడ్. దెన్ సర్వీస్ సైడ్ కూడా చాలా బలంగా చేయాలనే ఉద్దేశంతో చాలా ఇంటర్నేషనల్ కోర్సెస్ అటెండ్ అయ్యి మనిషి బిహేవియర్ ఎలా ఉంటుంది, అండ్ నౌ ఐ డిడ్ సైకాలజీ ఆల్సో. ఓకే. సో మనిషి బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎందుకు వాళ్ళు అనుకున్న గమ్యాన్ని చేరలేకపోతున్నారు, వాళ్ళకి మనం ఏదైనా చేదోడుగా ఉండి వాళ్ళందరికీ మార్గదర్శకంగా ఉండి వాళ్ళ ముందుకు నడిపిస్తే చాలామంది జీవితాలు సంతోషంగా ఉంటాయి అన్న ఒక దిశలో ప్రయత్నం చేసే విధంగా ఇప్పుడు ముందుకెళ్తున్నాం శ్రీకాంత్. ఓకే సార్, అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంటే చిన్నప్పటి నుంచి మీ ఊర్లో చదువుకున్నారు, రైట్? అంటే అప్ టు అంటే ఇంటర్ వరకు మీరు ఊర్లో చదువుకున్నారా? లేదండి, 5 వరకు ఊర్లో చదివాను. మాది పొదలకుండపల్లి అని చెప్పేసి గిద్దలూరు నుంచి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో చిన్న విలేజ్. 5 వరకు అక్కడే చదవడం జరిగింది. తర్వాత అంటే మీరు యాజ్ ఏ అంటే డాక్టరేట్ తీసుకున్నారు, పిహెచ్డి ఫార్మాలో. కరెక్ట్. సో ఈ అంటే మీ ఫాదర్కు ఒక డ్రీమ్ కదా మీరు డాక్టర్ కావాలి అని. సో దానికి అంటే నేను ఒక స్టోరీ విన్నాను మీది. కరెక్ట్. సో అది షేర్ చేయండి సార్ మాతో. యా. సో ఎప్పుడు మన ఇండియన్ సిస్టంలో ఎలా అంటే సార్, మనం చిన్నప్పుడు మనకు అంత ఫ్రీడమ్ ఉండదు. మనం ఏం కావాలనుకుంటున్నాము, ఏం అవ్వాలనుకుంటున్నాం అంత పెద్ద మనకు ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైం మనం వీ డ్రైవ్ బై అవర్ పేరెంట్స్. సో మా ఫాదర్కి ఎలా అంటే ఆయన బ్యాంక్ ఎంప్లాయ్, ఒక మిడిల్ క్లాస్ అని చెప్పుకోవచ్చు ఫైనాన్షియల్గా. సో అంత బ్యాక్గ్రౌండ్లో కూడా బలమైన కోరిక ఉండేది, నా కొడుకు డాక్టర్ కావాలి. యా. సో మేబీ కాకపోతే ప్రపంచం నాకు వేరే రకంగా డాక్టరేట్ అని పిలుచుకునే అవకాశం ఇచ్చింది. నేను ఐ డిడెంట్ డన్ మై ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ డాక్టర్ కాలేకపోయాను బికాస్ అప్పుడు సీట్ రాలేదు. తర్వాత నేను ఫార్మసీ చేరి ఫార్మసీలో మళ్ళీ పీజీ అయిపోయిన తర్వాత మళ్ళీ పిహెచ్డి ఇన్ ఫార్మసీ చేయడం జరిగింది. ఆ రకంగా డాక్టరేట్ అయ్యాను, కానీ ఎంబీబీఎస్ మాత్రం చేయలేకపోయాను బికాస్ అప్పుడు లిమిటెడ్ సీట్స్ ఉండడం, ర్యాంక్ 1000లో వస్తేనే మనకు సీట్ వచ్చే ఒక వెసులుబాటు ఉండేది. అది స్లైట్లో మిస్ అయింది. బట్ నౌ ఐఎమ్ సో ఫుల్ఫిల్ ఇన్ మై లైఫ్, ఐఎమ్ సర్వింగ్ సో మెనీ పీపుల్ ఇన్ అదర్ వే. ఎస్ సార్, అంటే మీరు ఈ డాక్టరేట్ చదివే క్రమంలో అంటే మీరు ఏదో కావాలనుకున్నారు, కానీ ఈ సైడ్ వచ్చారు మీరు. దానికి ఏదో రీజన్ అంటే వేరే అంటే మీకు తెలిసిన అంకులు ఎవరో సజెషన్ చేశారు అని చెప్పేసి విన్నాను. కరెక్ట్. సో అది ఆ స్టోరీ చెప్పండి. యా. సో నేను బలంగా నమ్మేది అంటే నేను రీసెంట్గా తెలుసుకున్నది ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం తెలియకుండా ఒక బలమైన సంకల్పం మనలో ఉంటుందో, ఒక పాజిటివ్ ఇంటెన్షన్ మనలో ఉంటుందో, వాట్ ఐ బిలీవ్ ఇస్ యూనివర్స్ మొత్తం మనకు హెల్ప్ చేస్తుంది. దిట్ ఈస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఓకే. యా. సో నా లైఫ్లో ఎలా జరిగింది అంటే, నేను నా యూజీ అంటే నా బీఫామ్ సేఫ్ ఎంఫామ్ వెళ్ళాలనుకున్న క్రమంలో కొంచెం ఫ్యామిలీలో క్రైసిస్ రావటం, మా ఫాదర్ మా నుంచి దూరంగా ఉండాల్సి రావటం, అండ్ ఇక మనం లైఫ్లో స్ట్రగుల్ అవుతున్నాము అన్న టైంలో మా సిస్టర్ కానీ, లేకపోతే మా డాడీ వాళ్ళ పేరెంట్స్ కానీ, మా రిలేటివ్స్ కానీ చాలా అంటే బియాండ్ మన ఊహకి అందరంత సపోర్ట్ చేయడం వల్ల నేను మళ్ళీ ఒక చోట అంటే ఆ టైంలో ఎలా అంటే మనకు డబ్బు ఉంటే చదువుతాం అనేది కూడా లేదండి. ఎందుకంటే లిమిటెడ్ ఉండేవి. మనకు ఫార్మసీ అంటే మొత్తం మన తెలుగు స్టేట్స్లో ఒక 200 సీట్స్ ఉండేవి. ఓకే. మీరు ఎంఫామ్ చేయాలంటే ఓన్లీ 200 సీట్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ ఆల్సో. ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది, నేను అనుకున్న బ్రాంచ్ రాలేదు అనుకుంటే మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ నన్ను చెన్నై తీసుకెళ్ళడం, అక్కడ చిదంబరంలో అన్నామలై యూనివర్సిటీలో నా పీజీ జాయిన్ అవ్వడం, అలా నా లైఫ్ ఒక టర్నింగ్ తీసుకుందండి. అంటే మన లైఫ్లో ఎప్పుడైతే ఇంక ఏం లేదు అయిపోయింది అన్న ఒక సిచ్యువేషన్లో కూడా మనకు మన ఇంటెన్షన్స్ మంచిగా ఉంటే, మనకు ఆశయం గొప్పగా ఉంటే యూనివర్స్ మనకు బలంగా హెల్ప్ చేస్తుంది. ఏదో ఒక పర్సన్ రూపంలో కానీ, ఏదో ఒక సందర్భం రూపంలో కానీ. అలా నా లైఫ్లో చాలా బలంగా చాలా సంఘటనలు అది నాకు ఇప్పుడు అనుకుంటే అర్థమవుతుంది. దిస్ ఈస్ హౌ యూనివర్స్ ఆర్ పీపుల్ ఇన్ మై లైఫ్ ఆల్వేస్ హెల్పింగ్. అంటే ఈ ఇప్పుడు
చిన్నప్పటి నుంచి చదువుకొని ఇప్పుడు పిహెచ్డి కంప్లీట్ చేసి మంచి లైఫ్లో సెట్ అయ్యారు. ఈ క్రమంలోనే అంటే ఎన్నో కష్టాలు పడి ఉంటారు మీరు చిన్నప్పటి నుంచి. అంటే ఒక నార్మల్ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంత కష్టపడి చదువుకున్నారు. ఆ మధ్యలో మీకు అంటే ఒక సిచ్యువేషన్ అనిపిస్తుంది కదా, ఒక బాధాకరమైనటువంటి, అరే నేను చేస్తున్నది, నేను కష్టపడుతున్నా, ఎక్కడో ఒక దగ్గర మీకు ఒక సిచ్యువేషన్ అయి ఉంటుంది కదా, అది అలాంటివి ఏమైనా ఉన్నాయి మీ లైఫ్లో? థ్యాంక్స్ అండి. స్ట్రగుల్స్ స్ట్రగుల్స్ అంటే దీన్ని నేను ఇంకొక కోణంలో ఎలా చూస్తాను అంటే శ్రీకాంత్ గారు, మనకి ఇప్పుడు స్ట్రగుల్స్ అనేవి బియాండ్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే, మన ఆశయం గొప్పగా ఉన్నప్పుడు ప్రతిదీ స్ట్రగుల్గానే ఉంటుంది. మనకు ఉన్నంతలో మడుచుకొని కూర్చోవడం వేరు, లేకుంటే బియాండ్ వెళ్ళి ఒక ఆశయం పెట్టుకొని ఆశయం కోసం ప్రయత్నం చేయడం వేరు. సో ఆ బలమైన ఆశయం ఉండడం వల్ల ప్రతిరోజు మనం మన ఎగ్జిస్టెన్స్ కోసము లేకపోతే మన ప్రోగ్రెస్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, అప్పుడు ఇప్పుడు కూడా. అలా నాకేంటంటే, ఓకే మనం ఎంబీబీఎస్ చదవలేకపోయాం, మరి ఏం అవ్వచ్చు, ఎట్లా ప్రోగ్రెస్ అవ్వచ్చు అనుకున్నప్పుడు మనం ఈ ఫార్మసీని ఒక రంగాన్ని తీసుకోవడం, అందులో కూడా నేను అనుకున్నది ఫార్మస్యూటిక్స్ విచ్ ఇస్ టఫ్ టు గెట్. సో దాంట్లో మళ్ళీ మనం ఫార్మసీ చేయడం, మళ్ళీ అదే కాకుండా దాంట్లోనే డాక్టరేట్ చేయడం, అంటే ప్రతి కోణంలో కూడా వెరీ ఫ్యూ పీపుల్ కెన్ డూ. అందరూ చేయడానికి సాధ్యమైన పని కాదు. ఎస్ సార్, అంటే కరెక్టే అది మీరు చెప్పింది. అంటే ఆ టైంలో మనకు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి వచ్చి ఉంటాయి కదా. కరెక్ట్. సో అట్లాంటి అక్కడ నుంచి మీరు ఎలా ఆ ప్రాబ్లం నుంచి రైట్ అడిగారు శ్రీకాంత్ గారు. సో మనకి ఎప్పుడంటే మనం చూడండి, మన లైఫ్లో ఎప్పుడు కూడా మనం ప్రజెంట్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మనకి. సో నేను అప్పుడు నేను చెప్పేది 1998-2000 టైంలో. ఓకే. సో మనకు ఫ్రీ సీట్ రాలేదు అంటే ఫార్మ్స్ చేయాలంటే దాదాపు ఇట్స్ కాస్ట్ ఆఫ్ 3 to 4 lakhs. ఎస్. సో ఇట్స్ హ్యూజ్ మనీ. 4 lakhs అంటే చాలా పెద్ద అమౌంట్ అప్పట్లో. రైట్. మరి అందులో చెప్పాను కదా, మా ఫాదర్ కొంచెం కాన్ఫ్లిక్ట్లో బయట ఉండాల్సి రావడం, మరి అంత మనీ కూడా మా సిస్టర్ కానీ లేకుంటే మా రిలేటివ్స్, మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ అరేంజ్ చేసి, ఎందుకంటే అక్కడ కడితేనే సీట్ వస్తుంది. సో అలా ఒక 4 lakhs మనీ ఇన్స్పైట్ ఆఫ్ మా ఫాదర్ లేకపోయినా ఎవరు లేకపోయినా అది జరిగింది అంటే స్టిల్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. అది ఎలా జరిగింది నాకు కూడా తెలియదు. బట్ ఐ బిలీవ్ టుడే నేను ఏమనుకుంటున్నానంటే, మనం సంకల్పం మేబీ మా ఫాదర్ చేసిన మంచి కావచ్చు, లేకుంటే మన సంకల్పం కావచ్చు, సంథింగ్ ఈజ్ హెల్ప్ మీ. అది ఏంటి అంటే చెప్పలేము. అందుకని నేను చెప్తాను, మీరు అందరూ బలంగా కోరుకోండి, ఎప్పుడు ప్యూర్గా ఉండండి. మనం ఉండాలి, మనతో పాటు 10 మంది ఉండాలి, 10 మందికి సాయం చేయాలి. ఈ అప్రోచ్ని మనం డెవలప్ చేసుకుంటే నాకు అనిపిస్తుంది, ఇప్పుడు నాకున్న అండర్స్టాండింగ్, నాకున్న నాలెడ్జ్లో కంపల్సరీగా మనం అనుకున్నది మన లైఫ్లో అన్ని తీరుతుంది. ఎవరో ఒకరు బలంగా మన లైఫ్లోకి వస్తారు. నా లైఫ్లో ఎలా వచ్చారో మీ లైఫ్లో కూడా అలా. డెఫినెట్లీ సార్, మీరు చెప్పింది మనం ఏదైతే అనుకున్నామో అది కంపల్సరీ మనకు జరుగుతుంది. సో దాని తర్వాత అంటే ఎప్పుడైతే పిహెచ్డి కంప్లీట్ అయ్యి పాస్ అవుట్ అయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత, మీ ఫాదర్ ఏదైతే డాక్టర్ కావాలి అనుకున్నారు, ఆ టైంలో మీరు డాక్టరేట్ తీసుకున్నప్పుడు అప్పుడు మీకు అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంటుంది కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? అంటే నేను సక్సెస్ అంటే సాధించిన అని ఆ మూమెంట్ మీ ఫాదర్ గారి యొక్క చాలా రైట్ పాయింట్ అడిగారు. అందరు పేరెంట్స్ లాగానే మా ఫాదర్ కూడా ఎప్పుడు ఏదో చేయాలి. మా ఫాదర్ ఇప్పుడు మేబీ 75 ఉంటుంది, ఇప్పటికి కూడా ఆల్వేస్ క్యూరియస్, కొత్తగా ఏం చేస్తున్నావు, ఇంకా గొప్పగా ఏం చేస్తున్నావు. సో అట్లా వన్ అవే నాకు అంటే నాకు ఒకటి, మనం ముందున్నది కష్టంగా అనిపిస్తుందండి. మనము పిహెచ్డీ చేయాలంటే మనకు తెలిసి ఒక 5-6 సంవత్సరాలు టైం పడుతుంది, ఒక 10 లక్షలు డబ్బులు అవుతుంది, ప్లస్ అంత చేసినా కూడా వస్తుందో రాదో తెలియదు. అలా చూస్తే అదంతా కష్టంలాగా అనిపిస్తుంది. బట్ బలంగా ఏంటంటే ఒక కోరిక ఉంది. మేబీ నన్ను నడిపించిన కూడా మా ఫాదర్ ఆశయం అని చెప్పొచ్చు. ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, పిహెచ్డీ చేయి, ఇంకా మంచి చదువు, అవసరమైతే బయటికి వెళ్ళిపో, మంచి చదువుకో. సో ఇవన్నీ ఇన్వే మనకు ఒక అన్కాన్షియస్గా మనకు ఒక ప్రేరణలో ఉండిపోయినాయి. ఆ ప్రేరణని మనం పాజిటివ్గా తీసుకున్నానేమో అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే. సో అది తెలియకుండా ఎంత కష్టమైనా కూడా కష్టాన్ని చూడట్లే, అందులో బలంగా మనం చేయాలి. అది ఎంత ఇబ్బంది అయినా, ఎంత కష్టమైనా, అది ఫైనాన్షియల్ కావచ్చు, చదువు పరంగా కావచ్చు, లేకుంటే బ్యాలెన్సింగ్ కావచ్చు, మనకు మ్యారేజ్, పిల్లలు, వైఫ్, మళ్ళీ ఇటు చదువు, మళ్ళీ ఇటు జాబ్, ఇన్ని రకాలు కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్తున్నాం అంటే ఒక బలమైన సంకల్పం ఉంది అని అనుకుంటానండి. ఎక్సలెంట్ సార్. అంటే అంతా అయిపోయింది, మీకు జాబ్ వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు ఎన్నో జాబ్ ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు సే వన్ థింగ్ హియర్ టు ఆల్ ద ఆడియన్స్ అండ్ హూ ఈస్ వాచింగ్ దిస్ వీడియో. సో నా లైఫ్లో ప్రతిదీ నేను చెప్పాను. ఇప్పుడు నా చదువు గురించి చెప్పాను, అలానే నా పిహెచ్డి గురించి కూడా అలానే నా లైఫ్లోకి వచ్చింది.
సో నా జాబ్ కూడా అదొక చిన్న మెరాకిల్ లాగానే వచ్చిందండి. ఓకే. సో ఎట్లా అంటే నేను ఒకసారి మా సిస్టర్ ముంబైలో ఉంటే ముంబైకి వెళ్ళాను. సో అక్కడ నేను ఉండడం, అక్కడ ఏదో ఒక రోజు ఒక పేపర్లో చిన్న యాడ్ రావడం, ఆ యాడ్కి అప్లై చేయడం. ఓకే. అంటే ఇంకా జాబ్ అంటే నా మనసులో ఒకటి ఉంది, మనం ఒక రెజ్యూమ్ చేయాలి, ఒక 10-15 కంపెనీస్కి వెళ్ళాలి, అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళు ఓకే అంటేనే మనకు వస్తుంది, లేకపోతే రాదు. ఇవన్నీ మన ట్రెడిషనల్ వే ఆఫ్ సీయింగ్ సంథింగ్. నాకు అలా మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక చిన్న పేపర్ యాడ్ ఎక్కడో చూశాను. ఆ పేపర్ యాడ్ని బట్టి జస్ట్ నేను రెజ్యూమ్ పంపించాను మెయిల్లో. పంపించిన 2 డేస్లో నాకు కాల్ వచ్చింది. ఓకే. కాల్ వస్తే నేను జస్ట్ సరే మనం పోయాం కదా, ఎందుకు వద్దనాలి అంటే, నేను ఇంకా ప్రిపేర్ కాలేదు. ఇంటర్వ్యూ మరి ఒక సైడ్ ఏమో అనిపిస్తుంది పోయి సరిగ్గా చేయకపోతే మిస్ అవుతామని, ఒక సైడ్ ఏమో సరే కనీసం ప్రయత్నం చేస్తే కనీసం ఎక్స్పీరియన్స్ అని వస్తుంది, మళ్ళీ ఇంకో దానికి పనికి వస్తుంది అన్న ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. ఆ రోజు వెళ్ళడం, ఆ రోజు వితిన్ 2 డేస్లో ఆఫర్ లెటర్ పంపించడం, నెక్స్ట్ మంత్ మళ్ళీ జాబ్ కూడా జాయిన్ కావడం. అంటే చూడండి ఎంత మెరాక్యులస్గా, ఎంత పర్ఫెక్ట్గా, అంటే మన ప్లానింగ్ చేస్తే కూడా ఇంత పర్ఫెక్ట్ అవ్వదు, అంత పర్ఫెక్ట్గా జరిగింది. సో అంటే మీరు అన్నారు కదా సార్, మన ఇంటెన్షన్ కరెక్ట్ ఉంటుంది, మనం ఏదైతే అనుకుంటామో అది జరుగుతుందని. అది మీ లోపల అది జరిగిందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఎన్నో డాక్టర్ రెడ్డీస్ కంపెనీలో మీకు జాబ్ రావడం అంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే చాలా మంది ఒక డ్రీమ్ ఉంటుంది ఒక మంచి కంపెనీలో రావాలని. సో మీరు అది అచీవ్ అయ్యారు. దాంతోపాటు ఎన్నో విదేశాలు మీరు వెళ్ళారు, నంబర్ ఆఫ్ కంట్రీస్ మీరు వెళ్ళారు, అంటే రీసెర్చ్ పరంగా కావచ్చు మీ దాంట్లో. సో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? కరెక్ట్, చాలా కరెక్ట్గా అడిగారండి. మనం ఏంటంటే ఇక్కడ కూడా మనం చూస్తుంటే మనకు ఒకసారి అనిపిస్తుంది, మనం ఇప్పుడు మనం ఇక్కడ ఇండియాలో కూర్చొని మనం దుబాయ్ వెళ్ళాలి, లేకుంటే సౌదీ వెళ్ళాలి, లేకుంటే వియత్నాం వెళ్ళాలి, లేకపోతే ఫిలిప్పీన్స్ వెళ్ళాలి, లేకపోతే ఇంకో కంట్రీ వెళ్ళాలంటే అసలు అక్కడ ఎలా పోతాం, వీసా ఎలా అప్లై చేయాలి, ఓకే పోతే మనకు ప్రతిసారి కొంత ట్రావెల్ అవుతుంది. సో ఇవన్నీ మనకు కష్టంగా అనిపిస్తాయి. వెన్ యూనివర్స్ నీకు హెల్ప్ చేయడం మొదలు పెడితే ఇవన్నీ చాలా సింపుల్గా. నా లైఫ్లో మళ్ళీ ఈ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ తీసుకున్నా కూడా నేను ఒక రోల్లో నుంచి షఫల్ అయి ఇంకో రోల్కి వెళ్ళడం, అక్కడ మళ్ళీ నాకు ఈ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. సో దాదాపు ఒక 10 కంట్రీస్ నేను రిప్రజెంట్ చేస్తున్నాను డాక్టర్ రెడ్డీస్లో. సో ఫ్రీక్వెంట్గా ఎవ్రీ ఇయర్ నేను చెప్పినట్టు దుబాయ్ కానీ, సౌదీ కానీ, లేకుంటే మలేషియా కానీ, లేకుంటే హాంకాంగ్ కానీ, లేకుంటే మన థాయిలాండ్ కానీ, వియత్నాం కానీ, ఫిలిప్పీన్స్ కానీ, ఈ కంట్రీస్ అన్నీ చూస్తుంటాను. సో క్లోజ్గా ప్రొఫెషన్ పక్కన పెట్టేసి నాకు అర్థమైంది ఏంటంటే ద గ్లోబ్ ఈజ్ సో సింపుల్. సో చాలా చాలా చిన్న ప్రపంచం. మనం ఏంటంటే తెలియకుండా మనం ఉన్న ఊరే మంది. సో ఇక్కడే మన జీవితం, ఇక్కడే మనం ఉంటాం, ఇక్కడే మనం పోతాం అన్న ఆలోచనలో ఉంటాం. మీరు ఒక్కసారి ఒక్క స్టెప్ బయటకే చూస్తే, మన కంఫర్ట్ జోన్ నుంచి ఒక్క స్టెప్ బియాండ్ ముందుకెళ్ళి చూస్తే సో సింపుల్. నాకు అర్థమైంది ఏంటంటే అన్ని చోట్ల వాళ్ళ కల్చర్స్ వేరే ఉండొచ్చు, వాళ్ళ ఫుడ్, వాళ్ళ విధి విధానాలు వేరే ఉండొచ్చు, కానీ బట్ బై అండ్ లార్జ్ అందరూ హెల్పింగ్ నేచర్ ఉంది, అందరూ ఒకరినొకరిని ఇష్టపడతారు, అందరూ ఒకరితో ఒకరు బిజినెస్ చేయడానికి ఆహ్లాదంగా సంతోషంగా ఉన్నారు. సో ఆపర్చునిటీస్ అంటే శ్రీకాంత్ గారు ప్లెంటీ అండి, ప్లెంటీ అంటే అసలు మీరు ఇమాజిన్ చేయలేరు, అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట. అవును సార్. అంటే రీసెంట్లీ నేను కూడా వేరే కంట్రీ పోయినప్పుడు నేను చూశాను సార్. అంటే మన ఇండియన్ పీపుల్కి అక్కడ పీపుల్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే మన దగ్గర అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, అక్కడ చాలా డిఫరెంట్ ఉంటుంది. రియల్గా మీరు చెప్పినట్టు అంటే మనకు అవకాశం వస్తే వెళ్ళాలి, అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ మనం తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ మీరు వెళ్ళారు, దాని తర్వాత ఇప్పుడు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లో మీరు ఒక యాజ్ ఒక మోటివేషనల్ ట్రైనర్గా వచ్చి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లెవెల్ హోదాలో ఉన్నారు మీరు. సో ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్ అండ్ ఈ ఇంపాక్ట్లో రావడానికి గల రీజన్ అంటే అది ఫ్యాషనా, లేకపోతే మీరు దానికి గల కారణం ఏంటి సార్? థ్యాంక్స్ అండి శ్రీకాంత్ గారు, చాలా అద్భుతంగా అడిగారు. సో మనకేంటంటే సార్ అది రొటీన్గా లైఫ్ నడుస్తుంది, మంచిగా చదివాం, జాబ్ మంచిగా ఉంది, ఫ్యామిలీ లైఫ్ బాగానే ఉంది, అంత మంచిగా నడుస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే సంథింగ్ ఎక్కడో మనం ఏదో మిస్ అవుతున్నాం, చాలా లిమిటెడ్గా ఆపరేట్ చేస్తున్నట్టుంది. ఏదో పొద్దున్న లేసాం, ఇంటి తిన్నాము, మన పని మనం చేస్తాం, ఇలా కాకుండా మనకు చాలా ఎబిలిటీ ఉంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే మనం ఇన్ని కంట్రీస్ తిరుగుతున్నాం, ఇంతమంది కలిసి పని చేస్తున్నాం, చాలా లిమిటెడ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నామేమో నాకు ఆలోచన వచ్చినప్పుడు నేను
ఎలా మనం అవుట్ రీచ్ అవ్వాలి, మన నాలెడ్జ్ కానీ మన ఎక్స్పీరియన్స్ కానీ ఎలా మనం షేర్ చేయాలి, పక్కన వాళ్ళకి ఎలా ఇన్స్పైరింగ్ ఉండాలి. మేబీ అగైన్ ఐ సే దట్స్ ఆల్సో యూనివర్సల్ కాల్ ఫర్ మీ, బికాస్ నాకు ఏ సంస్థలో ఎలా ఉంటుందో నాకు తెలియదు. బేసిక్గా ఒకరోజు ఇలా ఇంపాక్ట్ నుంచి ఏదో చిన్న ఎవరో మెసేజ్ మొబైల్లో రావడం, ఆ మెసేజ్తో దాంట్లో జాయిన్ అవ్వడం, తర్వాత ఒక 30-40 రోజులు 2 నెలల తర్వాత గంప గారు ఎవరైతే ఈ ఫౌండర్ ఉన్నారో, ఇంపాక్ట్ ఫౌండర్, ఆయన మీరు మంచి స్కిల్ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది, వై కాంట్ యూ కంటిన్యూ అని మనల్ని ఎంకరేజ్ చేయడం. ఓకే, మనల్ని అందులో ఒక గొప్ప, మీకు ఇంపాక్ట్ అంటే తెలుసు, అది ఒక ఎన్జిఓ, అది ఒక సేవా సంస్థ. సో అది అలా మనకు ఒక అవకాశం రావడం, మన జాబ్ చేసుకుంటూనే మిగతా కొద్ది టైంలో మనకున్న టైంలో ఏదైనా చేయొచ్చు అన్న ఒక ఆలోచనతో, గంపసరకి ఇన్స్పిరేషన్తో అక్కడ మనం జాబ్ కంటిన్యూ చేయడం. ఓకే, ఆ తర్వాత ఇంకా మనందరికి తెలిసిందే కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా మనం అంటే ఇప్పుడు యాజ్ ఎ ట్రైనర్గా వచ్చారు, నార్మల్గా ఈరోజు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. కరెక్ట్. సో మీరు నంబర్ ఆఫ్ పర్సన్స్కి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు. మీరు యాక్చువల్గా ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎన్ఎల్పి మాస్టర్స్, మీరు ఇంటర్నేషనల్ కోచ్ అంటే ట్రైనింగ్ తీసుకున్నారు మీరు. కరెక్ట్. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఎంతో మందికి మీరు ట్రైన్ చేస్తున్నారు. కరెక్ట్. సో ఏ విధంగా ట్రైన్ చేస్తున్నారు సార్? యా, సో శ్రీకాంత్ గారు, ఇక్కడ నేను దీన్ని ఎలా చూస్తానంటే, ఇప్పుడు మనకు మీరు అన్నట్టు మన ఇంపాక్ట్ ఒక ఎన్జిఓ, అది ఒక సేవా సంస్థ, అందరికీ జ్ఞాన యజ్ఞం అనండి, నాలెడ్జ్ షేర్ చేయాలి. ఎప్పుడైతే మన నాలెడ్జ్ లెవెల్స్ పెరుగుతాయో, ఎప్పుడైతే మన అవేర్నెస్ పెరుగుతుందో, మన లైఫ్ని మనం బాగా చేసుకుంటాం. మనకు వీలైతే ఇంకా 10 మందిని చేయూతనిచ్చే ఒక అద్భుతమైన ప్రక్రియ మనకు ఉంటుంది. మన గంబాసార్ నినాదం ఏదైతే ఉందో, ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్ అనే ఒక నినాదం. ఎప్పుడైతే మనకు కొంచెం స్కిల్స్ పెరుగుతాయో, ఆ స్కిల్స్ని మనం మన లైఫ్లో వాడచ్చు, మన పిల్లలకి వాడచ్చు, మన బిజినెస్లో వాడచ్చు, మన ఆఫీస్లో వాడచ్చు. ఇలా మనం దశలో వృద్ధి చెందడం. తర్వాత నేను చూసినట్టు ఇంపాక్ట్లో మన కోర్సెస్ ఎవరైతే చేసిన తర్వాత వాళ్ళ లైఫ్లో ట్రెమెండస్ చేంజెస్ మనం అబ్జర్వ్ చేస్తాం. ఎస్ సార్, ఎస్. సో ఆ చేంజెస్ చూసిన తర్వాత, అంటే ఒక ఫార్మర్ ఉంటారు, ఆయనకి ఏమీ తెలియదు, అంటే మొబైల్ తెలియదు, ఒక పోస్టర్ చేసుకోవడం తెలియదు, ఒక వీడియో చేసుకోవడం, అటువంటి వాళ్ళు ఈరోజు వచ్చేసి లీడింగ్ పొజిషన్లో ఉండి వాళ్ళు బిజినెస్ చేస్తూ ప్రోగ్రెస్ అవుతున్నారు. సో వీళ్ళందరినీ చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, బలంగా దీంతో అసోసియేట్ అవ్వాలి, బలంగా మనం వీళ్ళందరికీ కొంచెం ఎనేబుల్ చేస్తే వాళ్ళు సక్సీడ్ అవుతారు అనే ఒక ఆలోచన రావటం, అందులో గంపాసార్ అవకాశం ఇవ్వటం. ఇంకా తర్వాత అక్కడి నుంచి మనం ఎక్స్పాండ్ అయ్యి నేను సెల్ఫ్ డెవలప్ అయ్యి ముందు నన్ను నేను, ఎందుకంటే అప్పటి వరకు నాకు ట్రైనింగ్ అనేది పెద్దగా పరిచయం లేదు. ఎక్సలెంట్. అంటే మీరు అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈరోజు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. సో అది కాకుండా ఇంటర్నేషనల్ ట్రైనర్, అంటే మీరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే ఎన్ఎల్పి మాస్టర్స్ కావచ్చు, మీరు ఇది చేశారు కదా ఇంటర్నేషనల్ కోర్సెస్. కరెక్ట్. అందులో ఇప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోర్సెస్ మీరు పెట్టారు. సో చాలామందికి ఎమోషనల్గా, అంటే చాలామంది కోపం వస్తుంటుంది. కరెక్ట్. తర్వాత చిన్న చిన్న విషయాలకు బాధపడుతుంటారు. చిన్న ఎవరైనా ఏమైనా అంటే, సో అంటే స్టూడెంట్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినారని చెప్పేసి సూసైడ్ చేసుకుంటారు. కరెక్ట్. సో వాళ్ళకు మీరు ఈ ఎమోషనల్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏదైనా టెక్నిక్స్ ఏమైనా చెప్పగలుగుతారా? సూపర్ అండి, థ్యాంక్స్ శ్రీకాంత్ గారు, చాలా యాప్ట్గా మీరు అడిగారు. ఈరోజు సమాజంలో మనకు మంచి జాబ్ ఉండి, మంచి ఫ్యామిలీ ఉండి, మంచి సెక్యూరిటీ ఉన్నా కూడా అందరం తెలియకుండా ఒక స్పేస్లో ఎంతో కొంత సఫర్ అవుతున్నాం. సో ఫిజికల్గా మనకు బాగుంది, ఫైనాన్షియల్గా మనకు బాగుంది, అయితే చాలామంది ఈరోజు మానసికంగా బాగలేరండి. ఒక అమెరికన్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలు అంటే యూరోప్ అండ్ యుఎస్ లాంటి కంట్రీస్లో దాదాపు 40 to 60% పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ మెంటల్ ఇల్నెస్. ఏదో ఒక రీజన్, అతి కోపం కావచ్చు, అతి ప్రేమ కావచ్చు, లేకపోతే స్ట్రెస్ కావచ్చు, లేకపోతే యాంగ్జైటీ కావచ్చు, లేకుంటే ఫ్యూచర్ గురించి ఆలోచన కావచ్చు, లేకపోతే పాస్ట్లో జరిగిన సంఘటన కావచ్చు, ప్రతిరోజు మనల్ని బాధ పెడుతూనే ఉంది. మరి వాటిని గురించి మనం అర్థం చేసుకొని వాటిని మేనేజ్ చేసుకోవాలంటే నేను ఎలా చూస్తానంటే, ఐక్యూ ఈజ్ ఎలాగో మనకు ఉంది, మనం చదివాము, మనకి ఇంటెలిజెంట్ క్వశ్చన్ బాగానే ఉంది, కానీ ఈరోజు సక్సీడ్ అవ్వాలంటే మనకి ఈక్యూ కూడా కావాలి. ఈక్యూ ఈజ్ నథింగ్ బట్ ఎమోషనల్ క్వశ్చన్. సో నేను ఇచ్చే 1-2 చిన్న టిప్స్ ఏంటి అంటే, ముందు మనము ఎప్పుడు కూడా బిహేవియర్ అండ్ పర్సన్ డిఫరెంట్గా చూడాలి. ఇప్పుడు శ్రీకాంత్ గారు ఉన్నారు, శ్రీకాంత్ గారు కొన్ని మంచి పనులు చేస్తారు, కొన్ని పక్కన వాళ్ళకి ఇబ్బంది కూడా కలగవచ్చు, బికాస్ ఆఫ్ యువర్ వర్క్, యువర్ ప్రెషర్, యువర్ స్ట్రెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అయితే మనం ఏంటంటే బిహేవియర్ని పర్సన్ని కలిపి చూస్తున్నాం. చూసి
దీన్ని సపరేట్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాం. ఎప్పుడైతే ఇక్కడ నేను పర్సన్, ఇది నా బిహేవియర్, ఇక్కడ ఆది ఉన్నారు, ఇక్కడ ఆయన కోపం ఉంది, ఇక్కడ ఆది ఉన్నారు, ఇక్కడ ఆయనకు ఆనందం ఉంది, ఇక్కడ ఆది ఉన్నారు, ఇక్కడ ఆయనకు స్ట్రెస్ ఉంది, ఈ రెండింటిని మనం విడిగా చూడగలిగితే 90% ఆఫ్ ద టైం మనకు కంట్రోల్ తెలుస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మనము రెండింటిని కలిపేసాం. ఆది అంటే కోపము, ఆది అంటే సంతోషం, ఆది అంటే స్ట్రెస్, ఆది అంటే వేస్ట్. ఇట్లా మనం ఏం చేస్తున్నాం అంటే పర్సన్ యొక్క బిహేవియర్ని, పర్సన్ని కలిపి చూడడం తెలియకుండా మొదలుపెట్టేస్తాం. సో మనం ఎమోషనల్గా కొంచెం అడ్వాన్స్ అయితే, ఈక్యూ మనకు కొంచెం అర్థం చేసుకోవడం మొదలు పెట్టేస్తే మన లైఫ్లో ఉన్న ఛాలెంజెస్ వేరు, నేను వేరు. దేవుడు మనకు తెలియకుండా ఒక మంచి అద్భుతమైన అవకాశం ఇచ్చాడండి. నేను ఎప్పుడు ప్రపంచాన్ని ఎలా చూస్తానంటే, ఈరోజు మన కళ్ళు, కాళ్ళు, చేతులు, మనం తిన్న ఫుడ్ అరిగి మన టైంకి పడుకొని నిద్రపోయి పొద్దున్న లేయగలుగుతున్నాం అంటే మనకు మించిన అదృష్టం ప్రపంచంలో లేదండి. దిస్ ద ఫ్యాక్ట్. ఎస్ సార్, 100% ఇది కరెక్ట్ మీరు చెప్పింది. అంటే చాలామంది ఇప్పుడు ఈ రిలేషన్స్ కావచ్చు, లేదా ఈ బిజినెస్లో లాస్ అయితే చిన్న చిన్న విషయానికి చాలా ఇరిటేట్ అవుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ రిలేషన్షిప్లో ముఖ్యంగా ఈ ఎమోషనల్సే రీజన్ ఉంటాయి. సో చాలామంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోవడానికి కావచ్చు, లేదా ఫ్రెండ్షిప్ విడిపోవడానికి, ఇవన్నీ కూడా ఎమోషన్స్ ఉంటాయి. అక్కడ మీరు చెప్పినట్టు చిన్నగా దాన్ని కంట్రోల్ చేసుకున్నట్టయితే మనము దాన్ని అక్కడి నుంచి మనము ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. సో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కాకుండా మీరు ఎన్ఎల్పిలో కూడా చాలా మాస్టర్స్ ఉన్నాయి. సో ఎన్ఎల్పిలో ఈ కోర్సెస్ మీరు ఏ విధంగా ట్రైన్ చేస్తున్నారు చాలామందికి? ఎస్, సో నేను ట్రైనింగ్ చేస్తున్న దానికంటే ముందు నేను ఎక్కడ ట్రైన్ అయ్యానని చెప్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఇలాంటి ఒక సైన్స్ మన జనాలందరికీ అందించాలి. తెలిసి చాలామంది ఒక మెంటల్ ఇల్నెస్తో బాధపడుతున్నారని తెలిసినప్పుడు మనకు ముందు అర్థమైంది ఏంటంటే మానసికంగా మనం పాజిటివ్గా ఉండాలి, మానసికంగా సంతోషంగా ఉండాలి. సో చాలామందికి తెలియదు ఏంటంటే హ్యాపీనెస్ ఇస్ ఎ మెంటల్ స్టేటస్ అండి. చాలామంది ఎక్కడ చూస్తున్నారంటే హ్యాపీనెస్ని మనకున్న బిల్డింగ్లో, మనకున్న కార్లో, లేకపోతే మనకున్న స్టేటస్లో, లేకపోతే మనకు బయట వేరే వాళ్ళు ఇచ్చే మన కీర్తిలో మనం చూసి బాధపడిపోతున్నాం. అవును, అరే వాళ్ళకుంది, నాకు రైట్. సరే, అందులో కూడా మళ్ళీ నాకు మారుతి ఉంది, వాళ్ళకి BMW ఉంది, మళ్ళీ అందులో కూడా నాకు చిన్న ఇల్లు ఉంది, వాళ్ళకి పెద్ద ఇల్లు ఉంది. ఇలా మన ఆనందాన్ని కొన్ని చోట్ల చూసి వెతుక్కుంటున్నాం బయట. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే హ్యాపీనెస్ ఇస్ ఎ మెంటల్ స్టేటస్. సో మనం ఆనందంగా ఉండాలి అంటే అట్లా అంటే మన ఇది నిజమవుతుంది శ్రీకాంత్ గారు. నిజమైతే ఒక సెక్యూరిటీ పర్సన్ 10,000 సంపాదించిన హ్యాపీగా ఉండకూడదు లైఫ్ లాంగ్. అది కరెక్ట్ అయితే. అట్లా కాకుండా ఇదే కరెక్ట్ అనుకుంటే ఒక లో ఇన్కమ్ సెక్షన్ 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ లో ఇన్కమ్ పీపుల్, వాళ్ళందరూ హ్యాపీగా ఉండకూడదు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే 10 కోట్లు 100 కోట్లు సంపాదించాడు బాధపడుతున్నాడు, 10 రూపాయలు సంపాదించాడు హ్యాపీగా ఉన్నాడు. సో ఈ లాజిక్ తెలిస్తే ఏమవుతుందంటే మన పని వేరు, మన వృత్తి వేరు, మానసికంగా నువ్వు సంతోషంగా ఉండడం వేరు. ఈ మానసిక ప్రశాంతత మనం అలవాటు చేసుకుంటే సంతోష్ గారు, శ్రీకాంత్ గారు, చాలా సందర్భాల్లో మనకి ఏమవుతుందంటే వి గెట్ ది ఇన్బిల్డ్ హ్యాపీనెస్. దట్స్ అ డివైన్ క్వాలిటీ, మనందరికీ ఉందండి. ఇక్కడ చెప్పాను మీరు, అంటే ఈ కోర్సెస్ గురించి మీరు ఎక్కడ చేశారనేది, దాని గురించి చెప్పండి. సో కోర్సెస్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకు ఈ సైన్స్ మనకు అర్థమైనప్పుడు బలంగా తెలిసింది ఏంటంటే వాట్ ప్రిన్సిపల్ ఐ బిలీవ్ ఈస్ 80% మైండ్ సెట్ అండ్ 20% యాక్షన్ టేకింగ్ ఎబిలిటీ. మనందరం అనుకుంటే పని చేస్తే గొప్పలం అయిపోతాం. పని చేయాలంటే పొద్దున సాయంత్రం కష్టపడాలి. మీరు చాలా అంటే ఇంటర్నేషనల్ ట్రైనర్తో మీరు కోచింగ్ తీసుకున్నారు. వాళ్ళు అంటే ఇందాక జాక్ ఆన్ఫీల్డ్ కావచ్చు. కరెక్ట్. సో అక్కడికే వస్తున్నాండి. సో ఇప్పుడు ఏంటంటే మనకు అంతే, నాకు ఎప్పుడైతే లాజిక్ ఒకటి అర్థమైందో, 80% మైండ్ సెట్ అనేది ఒక కాన్సెప్ట్ అర్థమైందో, అప్పుడు నేను ఏం చేశానంటే అసలు ఈ మైండ్ గురించి కూలంకుషంగా చర్చించి దాని గురించి ఒక సాధారణ పర్సన్, అంటే వాళ్ళ చదువుతో సంబంధం లేకుండా, వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధం లేకుండా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్తో సంబంధం లేకుండా వాళ్ళ లైఫ్ని వాళ్ళు బిల్డ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నప్పుడు నేను వెతికితే తెలిసింది ఏంటంటే దేర్ ఆర్ గ్రేట్ కోచెస్ ఇన్ ద యూనివర్స్. అలా నేను వాళ్ళ ద్వారా వెతకటం, మన నరేంద్ర సార్ ద్వారా కానీ, లేదా గంపా సార్ ద్వారా కానీ, ఇంపాక్ట్లోని వీళ్ళందరితో నాకు అర్థమైంది ఏంటంటే దేర్ ఆర్ ఫ్యూ గ్రేట్ కోచెస్ ఇన్ ద యూనివర్స్ లైక్ జాక్ క్యాన్ఫీల్డ్. ఐ టేకెన్ హీ సక్సెస్ ప్రిన్సిపల్ కోర్స్. అండ్ NLP మన మైండ్లో శ్రీకాంత్ గారు ఒక విషయం ఏంటంటే, ఒక సత్యం, మన లైఫ్ అంతా మన పాస్ట్ అండి. మన పాస్ట్ మనం ఎలా ఉన్నాం, మన పేరెంట్స్ ఎలా ఉన్నారు, మన ఊర్లో మనం ఎలా ఉన్నాం, తెలియకుండా ఇవన్నీ మన లైఫ్లో ఉండిపోయినాయి. అక్కడికి మనం లిమిట్ చేసుకుంటున్నాం. కానీ యాక్చువాలిటీ ఏంటంటే యూ హ్యావ్ అన్లిమిటెడ్ పొటెన్షియల్. కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వట్లేదు. ఎందుకంటే మనకున్న వాతావరణం చుట్టే మనం
అడ్జస్ట్ అయిపోతున్నాం. ఎగ్జాక్ట్లీ. అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను చూస్తుంటాను. కరెక్ట్. అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఎప్పుడు అంటే ప్రజెంట్లో ఉండకుండా ఎప్పుడు గతంలోనే ఉంటారు. అంటే అది ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, లేదా ఫ్యూచర్లో ఉంటారు. కరెక్ట్. నాకు ఈ డబ్బు కావాలి, నాకు ఇల్లు కావాలి, కారు కావాలి. ఎవరు కూడా ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి చాలా తక్కువ ఉంటారు. లేదా గతం ఉంటారు, లేదంటే ఫ్యూచర్ ఉంటారు. కరెక్ట్. సో ప్రజెంట్గా ఉండాలంటే ఎన్ఎల్పిలో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. కరెక్ట్. సో దానికి ఏదైనా టెక్నిక్ చెప్పగలుగుతారా? ప్రజెంట్లో ఉండాలంటే మనం ఏం చేయాలి? రైట్. ఫస్ట్ ఏంటంటే నేను ఐఎమ్ హ్యాపీ టు సే ఐఎమ్ ద ట్రైన్డ్ మాస్టర్ కోచ్ ఇన్ ఎన్ఎల్పి బై ద ఎస్ఎన్ఎల్పి అండ్ ఏబిఎన్ఎల్పి. ఎస్ఎన్ఎల్పి ఈజ్ ద ఫౌండర్ ఆర్గనైజేషన్ బై ద రిచర్డ్ బ్యాండ్లర్. సో వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్న తర్వాత మనకు చాలా క్లియర్గా అర్థమైంది, యూ కెన్ మేనేజ్ యువర్ మెంటల్ స్టేటస్. సో నీ మానసిక స్థితిని చిటికలో మనం పొందొచ్చండి. ఓకే. నీకు ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని వర్క్ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నా కూడా మానసికంగా యు ఆర్ ద డివైన్ గిఫ్ట్. నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. సో మనకు దాంట్లో చాలా యాంకరింగ్ అనే ఒక టెక్నిక్ ఉంది, స్విచ్ ప్యాటర్న్ అనే ఒక టెక్నిక్ ఉంది, లేకపోతే ఛాలెంజింగ్ యువర్ నెగిటివ్ థాట్స్. సో మనకు వచ్చే ఓల్డర్ బిలీవ్స్ లేకపోతే నెగిటివ్ థాట్స్ని ఛాలెంజ్ చేయడం. సో ఇలా ఈ చిన్న చిన్న టూల్స్ అండి అందరం పాటించవచ్చు. సో ఇలా మనం ఆ బేసిక్ అండర్స్టాండింగ్ మనకు అర్థమైతే మన బాడీ, ఇప్పుడు చూడండి మనకు ఒక కారు కొన్నాం, దాన్ని ఎలా డ్రైవ్ చేయాలో తెలియకపోతే, మనకి ఇంత పొటెన్షియల్ హ్యూమన్ బాడీ ఉంది, దీన్ని ఎలా మనం వాడుకోవాలో తెలియకపోతే, మాన్యువల్ తెలియకపోతే ఇబ్బంది అవుతుంది. ఎగ్జాక్ట్. సో ఇన్ ఎ వే ఎన్ఎల్పి నేను ఎలా చూస్తానంటే ఇట్స్ ఎ మాన్యువల్ ఫర్ యూ హౌ ఎఫెక్టివ్లీ యూ కెన్ యూజ్ యువర్ బాడీ అండ్ మైండ్. సో దాన్ని మనము మన బాడీ అండ్ మైండ్ని మనం కూలంకుషంగా తెలుసుకొని దాన్ని చర్చించుకుంటే, ఇంతెందుకు శ్రీకాంత్ గారు, మనం ఒక చిన్న మొబైల్ కొనాలంటే ఒక షాప్కి వెళ్ళి దాని మోడల్ ఏంటి, దాని కెపాసిటీ ఎంత, దాని పిక్సెల్ ఎంత, దాని ప్రైస్ ఏంటి, మళ్ళీ కంపారిజన్ చేసి ఆన్లైన్లో రివ్యూ చూస్తారు, మళ్ళీ ఆన్లైన్లో రివ్యూలు చూసి. సో ఇంత మనం ప్రాసెస్ చేసేటప్పుడు చాలా మంది ఒక చిన్న చీర కొనాలంటే, జస్ట్ వన్ శారీ కొనాలంటే ఒక రోజంతా స్పెండ్ చేస్తున్నాం. మనకి ఇంత హ్యూమన్ బాడీ, ఇంత ఎబిలిటీస్ ఉండి, ఇంత పొటెన్షియల్ నీకు ఉన్నప్పుడు ఆ మాన్యువల్ మనం చదువుకోలేకపోతే మనం 101% మనకున్న ఎబిలిటీ వాళ్ళేవు. అంటే నీకు ఆ ఎబిలిటీ ఉందన్న విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే పాస్ట్ ప్యాటర్న్స్లో మా అమ్మ ఇలానే ఉండింది, మా నాన్న ఇలానే ఉండింది, మా అన్న ఇలానే ఉన్నాడు, నా జీవితం కూడా అంతే, విచ్ ఇస్ 100% రాంగ్. అందుకని ఎన్ఎల్పి ఇప్పుడు నేను దాదాపు ఒక 2000 మందికి ట్రైన్ చేసి ఉంటాను. వెరీ గుడ్. సో అందరి జీవితాల్లో ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పర్సన్. అందుకని నేను ఎప్పుడు నా మెంటీస్లో చాలా మందికి నేను వాళ్ళకు ఐడియా ఇస్తాను, మీ నేమ్ పక్కన వర్షన్ రాసుకోమని చెప్తాను. సో వర్షన్ 1.0, వర్షన్ 2.0, వర్షన్ 3.0, లైక్ రోబో 2.0, 3.0, బికాస్ యు ఆర్ ఎ పర్సన్ కంప్లీట్లీ చేంజ్డ్. మీకు పాత అలవాట్లు ఈరోజు మిమ్మల్ని ఆపట్లేదు, పాత ఆలోచనలు మిమ్మల్ని ఆపట్లేదు, పాత సిద్ధాంతాలు గుర్తు రావట్లేదు. యు ఆర్ విత్ ఎ న్యూ ఐడెంటిటీ, విత్ ఎ న్యూ బిలీఫ్, ఓకే, విత్ ఎ న్యూ బిహేవియర్. సో దేర్ బై ఎంటైర్లీ యు ఆర్ క్రియేటింగ్ ఎ న్యూ వరల్డ్ ఫర్ యూ. సో యు ఆర్ క్రియేటింగ్ మ్యాజిక్స్ ఇన్ లైఫ్. సో అది నాకు ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఇంతమందిని మార్చే ఒక అద్భుతమైన శక్తి నాకు ఇచ్చాడు. చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు బికాస్ ఆఫ్ దిస్ నాలెడ్జ్. 100% సార్. అంటే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఒక ప్యాటర్న్లో ఉంటారు. అది నెగిటివ్ ప్యాటర్నే ఎక్కువ ఉంటుంది. 99% నెగిటివ్లోనే ఉంటారు. సో పాజిటివ్లో ఉండాలంటే ఈ ఎన్ఎల్పి టెక్నిక్స్ మనకు చాలా యూజ్ అవుతాయి మీరు చెప్పినట్టు. సో చాలా అద్భుతం సార్. మీరు ఇంతమంది ట్రైనర్, చాలామంది జనాలకు ఈ ఎన్ఎల్పి కావచ్చు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నారు. చాలా హ్యాపీ. నేను మీ క్లాసెస్ నేను అటెండ్ అయ్యాను. చాలామందికి మీరు ట్రైన్ చేసినప్పుడు కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చింది అని ఎన్నోసార్లు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎన్ఎల్పిలో చాలా మందికి ట్రైన్ చేశారు. అంటే కొందరు ఉంటారు కదా, ఒక స్ట్రగుల్ పడి ఎంతో వాళ్ళు ఏదో సాధించాలి అనుకున్నప్పుడు సాధించలేని క్రమంలో మీ ఎన్ఎల్పిలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ సక్సెస్ అయిన స్టోరీస్ ఉన్నాయి. సో అందులో ఫీడ్బ్యాక్లో మీరు చాలామంది సక్సెస్ అయిన పీపుల్ ఏదైనా స్టోరీ, మేము మీ క్లాస్ వల్ల, మీ ఈ కోచింగ్ తీసుకోవడం వల్ల నేను లైఫ్లో సక్సెస్ అయినా అన్న వాళ్ళ స్టోరీస్ ఏమైనా? కరెక్ట్ సార్. మనకు ఒక పార్టిసిపెంట్ ఉండాలి శ్రీకాంత్ గారు. చాలా యాప్ట్గా మీరు క్వశ్చన్ అడిగారు. అంటే అందరికీ ఏంటంటే వ్యాలిడేషన్స్ కావాలి. సో నా దగ్గర ఇప్పుడు లాస్ట్ 2.5 years నుంచి మనం ఈ జర్నీలో ఉన్నాం. ఈ 2.5 yearsలో కొన్ని వేల మందిని ట్రైన్ చేస్తాం. అందులో నా దగ్గర ఒక 100 స్టోరీస్ ఉంటాయి వేర్ దే కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్. కొన్ని చెప్పాలి అంటే బేసిక్గా ఒక పర్సన్ ఉండేవాళ్ళు
వెంకట్ అని చెప్పేసి. ఆయనకి ఈ స్ట్రగ్లింగ్ ఫర్ మనీ, ఓకే, అంటే 10,000 కూడా సంపాదించుకొని ఫ్యామిలీ లీడ్ చేయని పరిస్థితిలో ఉన్నప్పుడు మనతో ట్రావెల్ చేశారు ఒక 6 months 9 months. ప్రతిరోజు మన క్లాసులు అటెండ్ అవ్వడం, ఆయన తెలుసుకోవడం, ఆయన ఎబిలిటీస్ ఆయన నోటీస్ చేయడం, దాన్ని మళ్ళీ యాక్షన్లో పెట్టేసి ప్రోగ్రెస్ అవ్వడం. సో ఇప్పుడు ఈరోజు లాస్ట్ 1.5 yearలో ఈజ్ అ మిలియనియర్. గ్రేట్. సో ఆయన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక డైరెక్టర్గా ఉండి, ఆయన కింద దాదాపు ఒక 150 మంది ఎగ్జిక్యూటివ్స్ ఉంది. సో ఆయన అనుకున్న దాన్ని చాలా సుందరగా ఎఫర్ట్లెస్గా ఈరోజు సాకారం చేశారు. బికాస్ ఈజ్ బిలీవింగ్ ఈ కెన్ డూ. సో ఆ బిలీఫ్ మనకు ఉన్నప్పుడు సాధించడం అనేది అది డిఫాల్ట్ అంటే అది ఈజీగా జరిగిపోతుంది. సో ఐ కెన్ సే వాట్ ఐ కెన్ సే ఈజ్, మన ఎబిలిటీ మనకు తెలిస్తే నోబడీ కెన్ స్టాప్ యూ. ఒకవేళ ఏదైనా స్టాప్ చేస్తుందని మీరు అనుకుంటే బలమైన శత్రువు ఎవరంటే మనమే. మన ఆలోచనలు, నేను చేయలేను, నాతో అవ్వదు, నా లైఫ్ ఇంతే, ఇంకా మనకి ఎవరు హెల్ప్ చేస్తారు. సో ఈ నెగిటివ్ ప్యాటర్న్స్ వల్ల మనం ఆగిపోతున్నాం తప్పితే మనకు వేరే వాళ్ళ వల్ల మనకు కలిగే నష్టం చాలా కొద్దిగా అండి. కానీ ఇది చాలా మంది యాక్సెప్ట్ చేయరు. నాకు మా బాస్ హెల్ప్ చేయలేదు. 100% సార్. అంటే ఓన్లీ మన మైండ్ సెట్ మాత్రం ఉంటుంది. అంటే మనం ఇంటర్నల్గా మనం ఏదైతే అనుకుంటామో, అంటే నెగిటివ్ మీరు అన్నట్టు నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, లేదంటే నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనే ఒక దాంట్లోనే ఉంటారు. సో జస్ట్ మనం మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే వీ కెన్ అచీవ్ మోర్ అనమాట. ఎస్. సో మీరు చెప్పినట్టు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది లైఫ్లో ఫిజికల్గా ఏది కొదవ ఉండదండి. ఎందుకంటే మనం అడ్వాన్స్ సొసైటీలో ఉన్నాం. మనకి మనీ ఉంది, బయింగ్ కెపాసిటీ ఉంది, ఏది కావాలంటే అది పర్చేజ్ చేస్తున్నాం, హ్యాపీగా ఉంచున్నాం. కాకపోతే మనిషి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫిజికల్ థింగ్స్ చాలా వరకు మనకు సంతోషాన్ని ఇవ్వలేవు. ఓకే, నీ మనీ నీకు సంతోషాన్ని ఇవ్వలేదు. సో నాకు ఒక పార్టిసిపెంట్ నుంచి నాకు తెలిసింది ఏంటంటే, షీ హ్యాస్ ఎవ్రీథింగ్, బట్ ఆమె ప్రశాంతాన్ని చూడక చాలా సంవత్సరాలు అయిపోయింది. ప్రతిరోజు నిద్ర లేస్తుంది, ఏదో తెలియని అలజడి, తెలియని టెన్షన్, తెలియని ప్రెషర్. ఫైనాన్షియల్గా ఉంది, హస్బెండ్ మంచిగా ఉన్నారు, పిల్లలు మంచిగా ఉన్నారు, కానీ మనసులో ఏదో కొంచెం దిగులు, ప్రశాంతత లేకపోవడం. ఎప్పుడైతే వాళ్ళు మన 5am క్లబ్ కానీ, లేకపోతే మన NLP కానీ, లేకపోతే మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ మన కోర్సెస్ చేయడం మొదలుపెట్టారో, నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, లాస్ట్ 9 months నుంచి ఆమె నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సార్, నాకు నా లైఫ్లో ఆ మానసిక అశాంతత నేను చూడక 9 నెలలు అయింది. నేను దాదాపు ఐ స్ట్రగుల్ ఫర్ 15 years. అసలు నిద్ర లేచి ఈరోజు చూడాలంటే భయంగా ఉండేది. అటువంటిది ఈరోజు నేను గుర్తు తెచ్చుకుందామన్నా కూడా అటువంటి జ్ఞాపకం లేదు. ఐఎమ్ సో హ్యాపీ, సో ఫుల్ఫిల్లింగ్. నాకు నా పాత జ్ఞాపకం లేకుంటే నాకు ఒక సందర్భంలో నాకు ప్రశాంతత లేదు అన్న విషయం గుర్తు తెచ్చుకోవాలన్నా కూడా నాకు అంత టైం లేదు. ఐఎమ్ సో హ్యాపీ నవ్ అని చెప్తుంది. అంటే దిస్ ఇస్ పాసిబుల్. నేను చెప్పేది ఏంటంటే, మనం ఒక చిన్న ప్యాటర్న్లో ఇరక్కపోయినాం, దాని నుంచి బయటకు వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్ అండ్ ఈజీ. ఎస్, అంటే దట్ ఈస్ గ్రేట్ థింగ్ సార్. అంటే ఎంతో మంది జీవితాలను మీరు మారుస్తున్నారు. అంటే ఒక పర్సన్, అలాంటి పర్సన్ అక్కడి నుంచి బయటపడి ఒక మంచి హ్యాపీగా జీవిస్తున్నారంటే కేవలం మీరు ఇచ్చే కోర్సెస్ కావచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, అంటే మనం ఏదైతే అనుకుంటామో అది మాత్రమే మనకు జరుగుతుంది. అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. సో ఇదే కాకుండా చాలామంది ఇప్పుడు సక్సెస్ కావాలంటే ఏం చేయాలి సార్? అంటే సక్సెస్ కావడానికి గల లక్షణాలు ఏముంటాయి? నేను చాలామంది అనుకుంటారు, నేను వాళ్ళు చేసే ఫీల్డ్ ఏదైనా కావచ్చు, అది జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా ఫ్యాషన్ కావచ్చు, సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరు సక్సెస్ గురించి చాలా స్ట్రగుల్ పడుతుంటారు. దానికి ఏదైనా మీరు టిప్స్ కానీ లేకపోతే ఏదైనా చెప్పండి. సో నేను శ్రీకాంత్ గారు, నేను ఎట్లా చూస్తానంటే, ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలి అని కామన్గా ఉందండి. అది ఒక డిజైర్, అదొక కోరిక. ఎస్. కాదు, సక్సెస్ కావాలి అంటే మనలో కొన్ని యాక్షన్స్ ఉండాలి. ఓకే. సో మన యాక్షన్స్ మన డెస్టినేషన్ని డిఫైన్ చేస్తాయి. సో నా గమ్యం ఎక్కడుంది, నాకు ఎటువంటి పనులు చేస్తున్నాను, ఈ రెండు చాలా మంది డిస్క్రీట్గా ఉంది. పిల్లవాడు చదవాలి, ర్యాంక్ రావాలంటున్నాడు, పొద్దున్న సాయంత్రం టీవీ చూస్తున్నాడు. అంటే టీవీ చూడడం వల్ల ర్యాంక్ రాదు. కానీ తెలియని ఒక చిన్న వాతావరణం, ఎటువంటి యాక్టివిటీ చేస్తే నా గమ్యానికి దగ్గర అవుతాను, అక్కడ చిన్న గ్యాప్ ఉంది. ప్రొఫెషనల్ లైఫ్లో చూస్తే నేను సంపాదించాలి, బాగుండాలి అనేది ఉంది, కానీ మన యాక్టివిటీ చూస్తే చాలా లోగా ఉన్నాయి. పొద్దున్న సాయంత్రం ఏదో చిన్న పని చేస్తున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం. ఇటువంటి ఒక ఆలోచన లేకపోతే యాక్టివిటీ మైండ్ సెట్తో ఇటువంటి డిజైర్స్ మనం రీచ్ కాలేం. సో నేను చెప్పేది ఏంటంటే, మన యాక్షన్స్ మన డిజైర్స్ అలైన్ అవ్వాలి, అప్పుడు ఎఫర్ట్లెస్ సక్సెస్ ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే, 5am క్లబ్ అనే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తున్నాం. 5am క్లబ్లో మనం ఏంటంటే మార్నింగ్ రిచువల్స్. సో మార్నింగ్ రిచువల్లో మన ప్రిన్సిపల్ ఏంటంటే, ఇఫ్ యూ కెన్ మేనేజ్ యువర్ 1 hour బెటర్,
మీ 23 అవర్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే మీకు 24 అవర్స్ పర్ఫెక్ట్గా అయిందో ఇట్స్ అ రిపిటేషన్. మీ వారం బాగుంటుంది, మీ నెల బాగుంటుంది, మీ ఇయర్ బాగుంటుంది. అల్టిమేట్గా ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్ ఐ కెన్ సే దట్ 101% మీ మనసులో ఏది ఉంటుంది మీరు సాధించి తీరుతారు అంతే. సో దిస్ ఇస్ హౌ వీఆర్ గివింగ్ ఎ బ్యూటిఫుల్ కోర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5am Club. ఎక్సలెంట్ సార్. అంటే సక్సెస్ కావాలంటే మీరు ఏదైతే అన్నారో, సక్సెస్ కావాలంటే జస్ట్ మనం ఏదైతే సక్సెస్ కావాలన్నప్పుడు ఫోకస్గా ఉండాలి అండ్ యాక్షన్ టేకర్గా ఉండాలి. అంటే ఏదో మనం గోల్ పెట్టుకున్నాము లేదా వేరే ఏదో పని చేసినాము అది కాకుండా మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి యాక్షన్లోకి వెళ్తే మాత్రం మీరు సక్సెస్ అవుతారని చెప్తున్నారు. ఎక్సలెంట్ సార్. యాక్షన్ అండి, యాక్షన్ డిఫైన్స్ ద ఫ్యూచర్. రైట్ సార్. సో చూశారు కదా ఫ్రెండ్స్, సో చాలా విషయాలు సార్ మనతో డిస్కస్ చేశారు. అంటే లైఫ్లో ఏది సాధించాలన్నా కూడా మనం అనుకున్నది యాక్షన్లోకి వెళ్ళాలి. సో ఇదే విధంగా సార్ ఎన్నో ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేశారు. ఓకే సార్, మీరు ఇంత అంటే ఇంటర్నేషనల్ కోచ్ కావచ్చు, తర్వాత మోటివేషనల్ స్పీకర్ కావచ్చు, దీనికి వెనకాల మీకు సపోర్ట్ చేసింది ఎవరు సార్? సో థ్యాంక్స్ అండి శ్రీకాంత్ గారు, చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో. మనకు తెలిసి తెలియక మనకు డబ్బులున్నా మనకు నాలెడ్జ్ ఉన్నా కూడా ఎవరో ఒకరు మనల్ని పుష్ చేయకపోతే మనం ఈ స్థాయికి రాలేము. సో నేను ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు గంపా సార్, ఆల్వేస్ థ్యాంక్స్ టు మై బాస్ డాక్టర్ కళ్యాణ్, ఆల్వేస్ థ్యాంక్స్ టు మై కోచ్ ప్రొఫెసర్ నరేంద్ర గారు, అండ్ అలానే జాక్ క్యాన్ఫిల్డ్, అలానే డాక్టర్ డోరిస్. వీళ్ళంతా నా గురువులు. వీళ్ళ దగ్గర ఇంకా చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరి దగ్గర నేర్చుకోవడం ద్వారా నేను ముందు నన్ను అర్థం చేసుకొని, సైన్స్ని అర్థం చేసుకొని అది సులభతరం చేసి 10 మందికి ఇచ్చే ఒక అద్భుతమైన ఫెసిలిటీ నాకు ఇచ్చిన గొప్ప వ్యక్తులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానండి. ఎస్ సార్. అంటే గురువులు, మంచి గురువులు ఉంటే మనం ఎంతో ముందుకెళ్ళి మనం సాధించవచ్చు. కరెక్ట్. సో ఇంకొక చాలా విషయం ఏంటంటే శ్రీకాంత్ గారు, ఇప్పుడు చూడండి, మనం ఒక ఆర్డినరీ పర్సన్ అండి. వాట్ ఐ బిలీవ్ ఇస్ ఇఫ్ 1 person కెన్ డూ, ఎనీ పర్సన్ కెన్ లెర్న్ టు డూ ఇట్. సో ఇప్పుడు నేను చేయగలుగుతున్నా అంటే నేను 8 to 8 వర్క్ చేయాల్సి ఉంటుంది, ఆల్మోస్ట్ 10 hours ఆఫ్ ఇంటెన్స్ ఆఫీస్. తర్వాత నాకున్న కొద్దిపాటి టైంలో నేను కొన్ని వేల మందిని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగానంటే నా సజెషన్ ఏంటంటే యూ ఆల్ కెన్ డూ దిస్. ఎందుకంటే ఇప్పుడు ఆది చేయగలిగి శ్రీకాంత్ చేయలేకుండా ఉండదు. శ్రీకాంత్ ఆల్సో కెన్ డూ. అలానే ఇంకొక X person కెన్ డూ, Y person ఆల్సో కెన్ డూ. చెప్పేదంటే బిలీవ్ యువర్ సెల్ఫ్. సో ఇట్ ఈస్ సో సింపుల్ అండ్ సో ఈజీ. నేను చేయగలుగుతున్నాను కాబట్టి మీరు అందరూ చేయగలరు. ఒకవేళ మీరు వేరే వాళ్ళ కోసం చేయలేకపోయినా మీరు మీ లిమిటేషన్స్ని బ్రేక్ చేసుకొని మీ లైఫ్ని ఒక మ్యాజికల్ లైఫ్ క్రియేట్ చేసుకునే ఎబిలిటీ మనకుంది. సో దీనికి సంబంధించిన చాలా చాలా ఇన్డెప్త్ కాన్సెప్ట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేయలేం కాబట్టి మనది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, డాక్టర్ ఆది అకాడమీ అని చెప్పేసి. మీరు అక్కడికి వెళ్తే మీకు చాలా డీటెయిల్స్, ఎందుకంటే మన ఉద్దేశం ఏంటంటే అందరికి ఫ్రీగా ఇవ్వాలి, వీలైనంత వరకు మనం హెల్ప్ చేయాలి. కాబట్టి చాలా వరకు కంటెంట్ 80% ఆఫ్ ద కంటెంట్ యూ కెన్ గెట్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. So go there, visit, and if you have any question and doubts, please reach to us. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మనము సార్ యొక్క సక్సెస్ స్టోరీ. అంటే ఒక పేద కుటుంబం నుంచి వచ్చేసి PhD కంప్లీట్ చేసి అక్కడ నుంచి ఎన్నో విదేశాలు తిరిగి రీసెర్చ్లో ఆయన సక్సెస్ అయ్యారు. దాంతోపాటు ఇంపాక్ట్లో వచ్చేసి మళ్ళీ ఒక సాధారణమైన ఒక ట్రైనర్గా వచ్చి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఎదిగారు. దాంతోపాటు ఈరోజు ఎంతోమంది 1000 మందికి సార్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావచ్చు లేదా NLP కావచ్చు, తను నేర్చుకుంటూ కొన్ని 100 మందికి నేర్పిస్తున్నారు సార్. అంటే సార్ను ఆదర్శంగా నేను కూడా తీసుకుంటాను. ఎందుకంటే సార్తో నేను జర్నీ లాస్ట్ ఒక 3 years నుంచి నేను చేస్తున్నాను. సార్ ఎలా ఉంటారు అనేది చాలా కూల్గా ఉంటారు. కెప్టెన్ కూల్ అంటారు కదా, ఆ విధంగా చాలా హంబుల్గా. సో మీరు కూడా ఏదైనా మీ జీవితాల్లో నేను సాధించలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఇలాంటి వీడియోస్ మీకు చాలా మీకు ఉపయోగపడతాయి. ఇలాంటి కోర్సెస్ కావచ్చు, ఇలాంటి ఏదైనా సరే మీరు నేర్చుకుంటే మీ జీవితాల్లో మీరు ఏదైనా సాధించవచ్చు అని సార్ చెప్తున్నారు కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. సో ఇంత గొప్పగా మాకు మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, తర్వాత మీ సక్సెస్ స్టోరీ మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ అండి శ్రీకాంత్ గారు, మీ టైం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు. అలానే మీ ఆశయం ఏదైతే ఉందో ప్రతిరోజు లేదా ప్రతి వారం కొత్త సక్సెస్ఫుల్ పర్సన్ని పరిచయం చేయాలి, వాళ్ళ ద్వారా కొంతమందిని మోటివేట్ చేయాలి,
వాళ్ళ ద్వారా సమాజానికి ఏదో సేవ చేయాలి అనే మీ తపన, మీ తాపత్రయం ఎస్ సార్. చాలా మార్గదర్శకం. మీరు సక్సెస్ అవ్వాలని, ఎస్ సార్. మీరు చాలా మందికి ఒక ప్రేరణగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చాట్ విత్ శ్రీకాంత్ సక్సెస్ వాయిస్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అందులో మీకు ప్రతి వారం చాలా చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళ లైఫ్లో వాళ్ళ పడ్డ కష్టాలు, ఆ కష్టాల తాలూకు నుంచి బయటపడిన విధానం మనందరికీ ప్రేరణగా ఉంటుంది, మీకు అందరికీ సక్సెస్ చేకూరుస్తుంది. ప్లీజ్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.